హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు ఈ ఈ సభలకి శాసనసభ అయితేనేమి, శాసన మండలిలో అయితేనేమి వీటి పట్ల ఈ వైఎస్ఆర్ పార్టీ వైఖరి చాలా వింతగా ఉంది. ఈ మధ్య నేను చూశాననమాట. ఒకటే ఊదరగొట్టేసే ఈ ఛానల్స్ అన్నీ. జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు దిగుతున్నాడు, అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు. ట్విట్టర్‌లో అయితేనేమి, ఇంకా వేరే సోషల్ మీడియాలో అయితేనేమి వాళ్ళ ఎలివేషన్స్ అయితే మామూలుగా లేవు. అబ్బో! ఒక రేంజు. ఆ రేంజ్‌లో ఉన్నాను నేను అనుకున్న ఈ ఎలివేషన్స్ అన్నీ నిజంగానే ఆయనెళ్ళి చితక్కొడతాడా? మంచి టైం అసలిది. మంచి మంచి ఇష్యూస్ ఉన్నాయి. లడ్డూ ఇష్యూ అయితేనేమి, అంబటి రాంబాబు జోగి ఇళ్ళ మీద జరిగిన దాడుల గురించి అయితేనేమి, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలయితేనేమి, ఇప్పుడు రైతుల గురించి అయితేనేమి చాలా సమస్యలున్నాయి మాట్లాడడానికి. మంచి టైం చూసుకొని పోతున్నాడు. ఈయన ఇన్ని రోజులు పోకపోయినా గానీ, లేట్‌గా పోయినా బాగా లేటెస్ట్‌గా పోతున్నాడని నేను గూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా. బట్ ఇంకొక వేలో ఏమో ఇదేదో మొన్న కేసీఆర్ గదా! పులి అన్నారు. అట్లా పోయి పుసక్కిన ఇటొచ్చినాడు. ఆ మాదిరి కూడా ఉండే ఛాన్స్ కూడా ఉందని ఈ రకంగా గూడా అనుకున్నా. బట్ సరే చూద్దాం మనం. ఎందుకు ముందే వాళ్ళు విమర్శించి ప్రతిదానికి ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ గాదు. వాళ్ళు చేసేది చూద్దాం. మంచి చేస్తే అభినందిద్దాం. వెనక వెళ్ళిపోతే మనం దాని గురించి అనాలిసిస్ చేద్దామని వెయిట్ చేస్తున్నాననమాట ఇన్ని రోజులు. బట్ చూసా వెళ్ళారు, కాసేపు పట్టుమని 10 నిమిషాలకు వెళ్ళారు. వచ్చారు, ఏదో ప్లకార్డ్ పట్టుకున్నారు. టైం ఇయ్యరు అన్నారు. శాంతి భద్రతలు బాగలేవని ఒక ప్లకార్డ్ మీద రాసుకొని అది చూపించుకొని బయటకు వచ్చారు. ప్రతిపక్ష హోదాగా ఇవ్వట్లేదన్నది ప్రధాన కారణం అనమాట ఇది. ప్రతిపక్ష హోదా ఇప్పుడు మామూలుగా మీరు ఒకప్పుడు మీ నోట్లతో కూడా అన్నారు కదా 10%, అంటే 18 సీట్లు లేకపోతే ఎవరు రాదు అని. దానికి బూచిగా చూసుకోవడానికి కేసులు వేసినారు. మీ వాళ్ళే కొంతమంది వద్దు సార్ అది అన్నా కానీ, లేదంటే మన జనాలకి ఏదో ఒకటి విషయం చెప్పుకోవాలి కదా, మనం కోర్టులో పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితులలో ఉన్నాయి, సో అందుకని వెళ్ళలేకపోతున్నామని అది ఒక బూచిగా చెప్పుకోవడానికి ఒక కేసు వేసుకున్నారు. ఎక్కడిచ్చినారు? ఈవెన్ ఇంగ్లాండ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా 10% మినిమం లేకపోతే అపోజిషన్కి, అదే అవతల పక్షాలకి అపోజిషన్ స్టేటస్ అనేది ఇవ్వదు. మనకు కూడా అంతే. ఇంతకుముందు ఇచ్చిన దాఖలాలు లేవు, ఇప్పుడు కూడా లేవు ఎక్కడైనా. అర్థమైందా? అది స్పీకర్ ఇష్టము. స్పీకరు ఇష్టపడితే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇప్పుడు వాస్తవానికి కొంచెం మనం కళ్ళు తెరిచి మాట్లాడుకోవాలంటే స్పీకర్ అధికార పార్టీకి సంబంధించిన ఆయన వాళ్ళకి అనుకూలంగానే చెప్తాడు. వాళ్ళు చెప్పిందే వింటాడు. వాళ్ళు ఇయ్యొద్దంటే ఇయ్యడు. మీరు పోండి. అయినా కానీ మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన టైం కాస్త ఉంటుంది. ఆ కాస్తలోనే మీరు అది ఫైట్ చేయండి. వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు వచ్చి బయటకు వచ్చి మాకు టైం ఇవ్వట్లేదని అడగండి. జనాలు కూడా వాళ్ళ మీద తిరగబడతారు. ఎందుకు ఇవ్వరు మీరు విపక్షానికి టైము, మీరు చేస్తున్న తప్పులన్నిటిని ఈ రకంగా తనగదొక్కేస్తారని మీకే సానుభూతి వస్తుంది. ఇంకా అట్లా ఏంది, ఒకప్పుడు మీరు చేశారు కదా, ఏంది 23 మంది ఉంటే 22 మందిని ఎలగొట్టేసి చంద్రబాబుని ఒక్కరిని నిలబెట్టి ఈ ర్యాగింగ్ చేశారనుకో, మీరు చేశారు కదా. అట్లా అప్పుడు ఏమైంది? చంద్రబాబుకి సానుభూతి వచ్చింది. మీరు వాళ్ళ భార్యని అట్లా తిట్టారు కదా అసెంబ్లీలో, అప్పుడు ఏమైంది? చంద్రబాబుకే సానుభూతి వచ్చింది. మీరు రకరకాలుగా గోల్ చేశారు కదా, అప్పుడు ఏమైంది? చంద్రబాబుకే సానుభూతి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని అట్లా చేశారనుకో, మీకే కదా సానుభూతి వస్తుంది, మీకే కదా మంచి జరుగుతుంది. మీరు అసలు మంచి ఛాన్స్ని, మీకు సింపతి క్రియేట్ అయ్యే ఛాన్స్ని వదులుకుంటున్నారు. అవతల వాళ్ళకి మంచిగా వాళ్ళు రిలాక్స్గా అసెంబ్లీలో వాళ్ళకి నచ్చినట్టు నడుపుకునే ఛాన్స్ ఇస్తున్నారు. నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి మీరే లోపాయగారికి పనిచేస్తున్నట్లు కుటుంబ ప్రభుత్వానికి. ఇట్లా మీరే సేవ్ చేస్తున్నారు వాళ్ళందరినీ ఈ అంశాల గురించి. ఇంకా ఇది ఒకటి ఈ శాసనసభ వ్యవహారం. శాసన మండలి వ్యవహారం ఇంకొక రకం ఉంటుంది. వీళ్ళతో పోలిస్తే వాళ్ళు చాలా మేలు. వాళ్ళు పోతున్నారు, తప్పులో ఒప్పులో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది వైజాగ్లో ఉండే భూములు కట్టబెట్టిన వ్యవహారం అడిగారు. వీళ్ళు ఆన్సర్ చెప్పేదాకా వాళ్ళు వినలేదు, బాయ్కాట్ చేసుకుని వెళ్ళిపోయారు. రూపాయి ఇచ్చిన భూముల గురించి అడిగారు. అన్నిటి ప్రశ్నిస్తారు. ఇక గవర్నమెంట్ నిందిస్తారు, వాళ్ళు ఆన్సర్లు చెప్తూ తినకుండా వీళ్ళు బాయ్కాట్ చేస్తుంటారు. 4,000 కోట్ల ఫీజు రింబర్స్మెంట్లు బకాయిలు పెట్టినారని మంత్రి లోకేష్ అన్నాడు. లేదు మేమేం పెట్టలేదు, మేము లాస్ట్ అరాకొరా పెడితే పెట్టింది, కావాలంటే నిరూపిస్తామని. సరే నిరూపించండి, మేము రికార్డులతో సహా సభ ముందర పెడదామని ఇప్పుడున్న మంత్రి అన్నారు. రికార్డులు ఎందుకు, మేము అధికారులతో చెప్పిస్తామని. సరే వాళ్ళతో నేను చెప్పించాను, వాకౌట్. అయితే ఎట్లుందంటే మనలికి పోయే వాళ్ళు ఏమో లేస్తే వాకౌట్లో ఉంటున్నారు, శాసనసభకు పోవాల్సిన వాళ్ళేమో బాయ్కౌట్ ఉంటున్నారు. వీళ్ళ పరిస్థితి వాకౌట్ మధ్య బాయ్కట్ మధ్య నలుగుతుందే కానీ వీళ్ళైతే శాసనసభలకు కానీ పోయి పెద్దగా ప్రశ్నించే దాఖలాలు అయితే నాకైతే కనిపించట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.